రాత్రికాల ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రాలు, జీవాధిపతి వందనాలు, సర్వోన్నతుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గతించిన ఉదయము నుంచి కూడా ఈ రాత్రి ఈ క్షణము వరకునైనా మాకు తోడై ఉన్నారు. ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము సంభవించకుండా మమ్మల్ని కాపాడారు తండ్రి. మా ప్రతి ప్రయాణములోనూ మీ రక్షణ సహాయము దయచేశారు ప్రభువా. మాకే లోటు లేకుండా పోషించారు, సమృద్ధిని దయచేశారు. అందును బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ముఖ్యంగా మా పనుల్లో మాకు సహాయంగా ఉండి వివేచన జ్ఞానమును దయచేసి ఫలించుటకు, ముందుకు సాగుటకు కృప దయచేశారు. అయా, మేమందరము కూడా ఈ రాత్రిన సజీవులంగా ఉండి మీకు ప్రార్థించుకొనగలుగుతున్నాము అంటే, కుటుంబముతో కలిసి ఆనందించగలుగుతున్నాము అంటే అది కేవలము కూడా మీరు మా ఎడల చూపించిన కృప మాత్రమే నాయన. అందును బట్టి స్తుతి స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనము, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అని తండ్రి రాత్రి మాకు తెలియజేస్తున్నారయ్యా. అవునయ్యా, ఈ లోకములో ప్రేమలన్నీ కూడా శాశ్వతమైనవే, కానీ మీ ప్రేమ శాశ్వతమైనదని, నిత్యమును యుగ యుగములను ఉండేది అని సుస్పష్టంగా సెలవిస్తున్నారు. యేసులాడు ఎంతోమంది బిడ్డలు ఈ లోక ప్రేమల వలన నష్టపోయారు, మోసపోయారు, ఉన్నవన్నీ కోల్పోయారు. వారందరిని బట్టి అడుగుతున్నాం, మీ నిజమైన ప్రేమను వారు తెలుసుకొని ఆనందించే కృప దయచేయండి. శాశ్వతమైన ప్రేమను బట్టి వారి జీవితం మార్చబడుటకు సహాయం దయచేయండి. ఈ రాత్రిని ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి కూడా పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ దీవెనలను, మీ ఆశీర్వాదములను వారందరిపైన నిత్యము ఉంచండి తండ్రి. వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రార్థన మనవిని బట్టి మొరబెడుతుండగా జవాబు దయచేయండి. ఎస్ లార్డ్, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో ఉన్నారయ్యా. మంచాన పట్టిన స్థితిలో, లేవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారి ఎడల మీ కృప దయచేయండి. వారికి ఉన్న ఎటువంటి అనారోగ్యమైనా, ఎటువంటి బలహీనత అయినా, అది ఎంత భయంకరమైనదైనా యేసునామములో సంపూర్ణ విడుదల దయచేయండి. అపవాది దురాత్మ శక్తులన్నిటినీ నజరేయుడైన యేసునామములో లయపరచండి. యేసు లార్డ్ అడుగుతున్నాము, అదేవిధంగా అప్పులనే ఆ ఊబిలో నుంచి బిడ్డలను లేవనెత్తండి. ఆర్థికంగా వారందరూ కూడా స్థిరంగా, బలంగా ఉండుటకు కృప దయచేయండి. అయా, ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉండగా ప్రయత్నాలను సఫలపరచండి తండ్రి. అదేవిధంగా నాయన, ఎంతమంది బిడ్డలైతే వివాహాల కోసం అడుగుతున్నారో వారి వివాహమును మీ చిత్తంలో నెరవేర్చండి, జరిగించండి. అయా, ఎవరైతే గర్భఫలం లేక కృంగిపోతూ దుఃఖిస్తూ ఉన్నారో వారి గర్భాన్ని మీరు తాకి సంతాన భాగ్యమును వారికి దయచేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో నెమ్మది లేక, సమాధానం లేక ఉన్న ప్రతి కుటుంబాన్ని ఈ రాత్రిని దర్శించండి ప్రభువా. నెమ్మదితో వారి కుటుంబాన్ని నింపండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడుతూ మీ వాక్యానికి విధేయించే కృప దయచేయండి. అయా, భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. రక్త సంబంధికుల మధ్య గొడవల నుంచి విడుదల దయచేయండి. అదేవిధంగా మారుమనసు లేని ప్రతి బిడ్డను దర్శించండి, వారికి మారుమనసు దయచేయండి. చెడు అలవాట్లు, పాపపు క్రియలన్నిటి నుంచి విడుదల దయచేయండి. కోర్టు కేసుల్లో నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. న్యాయం తీర్చండి నాయన. ల్యాండ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి ప్రభువా. అదేవిధంగా వివిధ దేశాల్లో ఉన్న ప్రతి ఒక్కరిని నీ పాసనదిని పెడుతున్నాం, క్షేమాన్ని దయచేయండి. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నిస్తున్న వారి వీసాలలో తండ్రి, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్ విషయంలో సహాయం దయచేయండి, సఫలపరచండి తండ్రి. అయా, ఈ రాత్రిన ప్రయాణిస్తున్న వారు, పనులు చేసుకుంటున్న వారు ఉన్నారు. వారిని ఏ దుష్టుడు, ఏ అపాయము ఏమి చేయకుండా కాపాడండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. అదేవిధంగా సొంత గృహాల కోసం బిడ్డలు ప్రార్థిస్తున్నారు. బిడ్డలకు సొంత గృహమును దయచేయండి తండ్రి. లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ నిమిత్తం మొర్రబెడుతున్నారు. వాటన్నిటిని కూడా బిడ్డలకు మీ చిత్తానుసారంగా
అనుగ్రహించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. నాయనా, భారతదేశాన్ని దీవించండి, దేశ సైనికులను వారి కుటుంబాలను కూడా ఆశీర్వదించి బలపరచమని, మేమందరం కూడా సేద తీరబోతున్నాగా మంచి నిద్ర, కంటి నిండా నిద్ర మా అందరికీ దయచేయమని, నిద్రలేమి పీడకలల సమస్యలు ఏవి కూడా లేకుండా, దొంగలు, శత్రువులు, అపవాది క్రియలు, హానికరమైన పరిస్థితులు ఏవి కూడా ఈ రాత్రిన మా అందరినీ తాకకుండా మీ యొక్క అగ్ని కంచె దయచేయమని, అయా మీ చిత్తమైతే మరలా ఉదయకాల సమయాన్నే మీ పాద సన్నిధిన సజీవులుగా మా అందరినీ నిలవబెట్టుకోమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.